ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్ ని ఒకసారి చూద్దాం. ఇరు దేశాలు కాల్పుల విరమణ జరిపినందుకు ఎంతో సంతోషిస్తున్నాను, కామన్ సెన్స్ వాడినందుకు ధన్యవాదాలు. అంటే వాళ్ళెవరో వచ్చి అమెరికా ఆ అధ్యక్షుడు వచ్చి మనకు చెప్పేదాకా, మనల్ని ఎడ్యుకేట్ చేసేదాకా మనకి కామన్ సెన్స్ అంటే ఏంటిదో తెలీదా? మనకి కామన్ సెన్స్ లేదా? ఏ ఉద్దేశంతోని ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసిండు? అసలు ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు ఈ ఆపరేషన్ సింధూర్లో? పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధంలో ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు అనే క్వశ్చన్ రేజ్ అయితే దీనికి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే, కామన్ సెన్స్ అనే పదాన్ని వాడడం ఎంతవరకు కరెక్ట్? మీకేమైనా కరెక్ట్ అనిపిస్తుందా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే ప్రపంచ దేశంలో ఇండియాకి ఒక లెవెల్ ఉంది. ఈ యుద్ధం తర్వాత ఇండియాకి ఆ లెవెల్ పెరగాలి కానీ తగ్గొద్దు. కానీ ఈ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య ఇండియా ఒక జోక్ లాగా అయిపోతుంది. సో ఈ యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది? ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? యుద్ధం కోసం ప్రధాని మోదీ ముందు నిల్చున్నాడు. మోదీ వెనక సైన్యం ఉంది, సైన్యం వెనక దేశ ప్రజలందరూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇంత దుమారం రేపు. ఇంత శరవేగంగా, ఇంత శక్తివంతంగా ఈ ఆపరేషన్ సింధూర్ నడుస్తుంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ప్రధాని నరేంద్ర మోదీ సైలెన్స్. అసలు ఇది ఏ చర్చకు దారితీస్తుంది? నరేంద్ర మోదీ జవాబు ఇస్తాడా, ఇయ్యడా? ఎందుకు సైలెంట్? అమెరికా ముఖ్య ఉద్దేశం ఏంటి?